మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? 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 బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగువాడే కదా వెంకయ్య నాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్గా మన తెలుగువాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. యూరియా ఇవ్వకుండా ఎవరైనా వేరేకే తెస్తున్నారా? రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని బయట నుంచి యూరియా ఈరోజు అంతర్జాతీయంగా కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ ఎవరు అడిగారు? కానీ కేటీఆర్ని ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. అరే ఒకటి విషయము సారీ ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి మనం. అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2300 నుంచి 2400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు ఎత్తేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని అందరం కూడా వేసుకోవాలి. కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. చాలామంది కొంతమంది దొరకదో అని పెద్ద ఎత్తున స్టాక్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని ఇతర కార్యక్రమాలకు దారి మళ్లిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఈరోజు మరి ఇప్పటి వరకు 76,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ యూరియా మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక్క యూరియా మీద. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు. పెంచని దేశం ఏదైతే ఉందంటే 10 సంవత్సరాలుగా అది ఒక భారతదేశమే, మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ₹1 కూడా పెంచకుండా ఎంత ధరలు పెరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్యాబినెట్లో 2 లక్షలు, 1.5 లక్షల అడిషనల్గా సబ్సిడీ పెంచుకుంటూ మేము యూరియా కానీ ఎరువులు సరఫరా చేస్తున్నాం. కొద్ది ఇబ్బంది ఉండొచ్చు, వాస్తవమే. ఇది అంతర్జాతీయంగా వచ్చినటువంటి సమస్య. సరఫరా చేతగా కాదు. ఈరోజు సరఫరా మేము ఇచ్చేటువంటి బల్క్గా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి యూరియాను కానీ ఎరువులను కానీ పద్ధతి ప్రకారము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం మీద. కొంతమంది గతంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా స్టాక్ ఉండింది. అది ఏమైందో తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి యూరియా ప్రాపర్గా అందరికీ డిస్ట్రిబ్యూషన్ కావాలి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరియాను ఒక పద్ధతిగా వాడుకోవడము, యూరియాను కొంత దుర్వినియోగం కాకుండా చూసుకోవడము, పక్కదారి పట్టకుండా చూడడము. మీకు అందరూ తెలుసు, యూరియాకు సంబంధించి పక్కదారి పడుతుంటే వేపపూత పూసినటువంటి యూరియాను మేము తీసుకొచ్చాం కొత్తగా.
అది కొత్త సంస్కరణ, అనేక రకాల సంస్కరణలు, ఇదొక సంస్కరణ. వేపపూత పూసినటువంటి యూరియాని ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ఈరోజు దుర్మార్గులు ఆ యొక్క వేపపూత పూసినటువంటి యూరియాను కూడా దారి మళ్లిస్తున్నటువంటి విషయము. దాన్ని ఈరోజు మరి అనేక ఇతర కార్యక్రమాలకు మరి ఉపయోగిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా కనుగొన్నాం. కాబట్టి ప్రభుత్వము యూరియా దారి మళ్ళుకుంటా చూడాలి. ఎక్కడ కూడా ఏ యొక్క పెద్ద రైతు కానీ స్టోర్ చేయకుండా చూడాలి. ఏ యొక్క మరి డిస్ట్రిబ్యూటర్ కూడా పొరపాటు జరగకుండా చూడాలి. ఈరోజు మనము మనవి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము అనేక రోజులుగా ఈరోజు ఈ యొక్క యూరియాకు సంబంధించి మేము చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకుంటాం. ఏదో వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తానో, వీళ్ళు వస్తా ఎంపీలు వచ్చి అడుగుతానో ఇస్తున్నాం కదా, అది బాగా రెస్పాన్సిబిలిటీ, మా బాధ్యత అది. కాబట్టి యూరియా వీళ్ళు ధర్నాలు చేసి ఇచ్చిరని సంఖ్యలు కొట్టుకుంటున్నారు. కొట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ ఇస్తున్నది మేమే, మా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాం. ఈరోజు తమిళనాడులో కరైకల్ పోర్టులో 32,000 మెట్రిక్ టన్నుల యూరియా రెడీగా ఉంది. అందులో ఒక 30% మరి నిన్న మాట్లాడిన తర్వాత తెలంగాణకి ఇవ్వడం కోసము మరి నడ్డా గారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా అంటే ఆల్మోస్ట్ 10,000 మెట్రిక్ టన్నులు ఒక తమిళనాడు కరైకల్ పోర్టు నుంచి తెలంగాణకు వస్తుంది. ఇదే స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. అదే కాకుండా ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి 6 రేకుల యూరియా వస్తుంది. అంటే ఒక రేకు 2,500 మెట్రిక్ టన్నులు. ఆ రకంగా ఇఫ్కో నుంచి 15,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా క్రిబ్కో, కృషిక్ భారత్ కోఆపరేటివ్ లిమిటెడ్, క్రిబ్కో నుంచి కూడా మరొక 17,500 మెట్రిక్ టన్నులు, అంటే 7 రేక్స్ అంటారు ట్రైన్లో వస్తాయి. 17,500 మెట్రిక్ టన్నుల యూరియా అది కూడా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా ముంబైలో ఆర్సీఎఫ్, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 3 రేకులు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తున్నది. అదే కాకుండా మన తెలంగాణ కోటా కాకపోయినప్పటికీ కూడా మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎంసీఎఫ్ అక్కడి నుంచి కూడా 2,500 మెట్రిక్ టన్నుల యూరియా మన తెలంగాణకు వస్తుంది. అంటే దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా మరి ట్రాన్సిట్లో ఉంది. త్వరలోనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. కేంద్రం కమిట్మెంట్తో ఉన్నది కాబట్టే అనేక రకాల, మన ఒక్క రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. దానికి కొన్ని మన చేతుల్లో ఉండవు, అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాళ్ళు వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. ఇది తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.